ఈరోజు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణమోహన్ నాయుడు గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మాధవి లత మరియు యాజమాన్యం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన మా డీసీపీ ఈస్ట్ అండ్ సెంట్రల్ జోన్ ట్రాఫిక్ శ్రీనివాస్ సార్ గారికి మరియు నా సహచరుడు ఏసీపీ ఈస్ట్ జోన్ శ్రీనివాస్ గారికి మరియు టీటీఐ ఇన్స్పెక్టర్ అశోక్ గారికి, ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారికి నమస్కారం తెలుపుతూ ఇక్కడికి ముఖ్యంగా విచ్చేసిన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్స్ అండ్ విద్యార్థులకు నా నమస్కారాలు తెలియజేస్తూ రెగ్యులేషన్స్ గురించి మా ఇన్స్పెక్టర్ అశోక్ గారు మీకు చెప్పారు. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జోలికి పోకుండా దీని ఇంపార్టెంట్ అనేది ఏంటని మీకు చెప్తాను. సో హైదరాబాద్ వంటి మహానగరాల్లో మనకు ట్రాఫిక్ ఎక్కడ తటస్థపడుతుంది? మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే మనకు ట్రాఫిక్తో సంబంధం ఏర్పడుతుంది. అవునా? ట్రాఫిక్లో మనం ఇంటి నుండి బయటకు వెళ్తే ఎక్కడ చూసినా హైదరాబాద్లో మీకు ట్రాఫిక్ కనబడుతుంది. ట్రాఫిక్ తోని సంబంధం ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్, అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, లైసెన్స్ ఏరియా, మీరు బైక్ తీసుకొని రోడ్ పైకి వెళ్ళగానే మాని మీకు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించాడు, ట్రాఫిక్ పర్సన్స్ కనిపించగానే అరే పొద్దున్నే కనబడ్డాడు, మళ్ళీ పట్టుకొని ఫైన్ వేస్తాడేమో మీరు వెనకకు తిప్పుకొని వెళ్ళిపోతారు. అవునా? ఎందుకు వెళ్ళిపోతారు? రిటర్న్ ఎందుకు వెళ్ళాలి? పోలీసులు చూస్తే వైలేషన్ చేసిన వాళ్ళకి భయం ఉండాలి. ట్రాఫిక్ చేసిన వాళ్ళు అంటే మీరు హెల్మెట్ పెట్టుకోకుండానో, లేదా ట్రిపుల్ రైడింగ్ వస్తేనో, లేదా మీరు లైసెన్స్ తీసుకోకుండా బైక్ నడిపిస్తేనో, లేదా నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం వలనో, ఇంకొక కారణం ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ ఉంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటారని మీకు తెలుసు. అవునా? ఆయన వైలేషన్స్ పట్టుకుంటాడని మీకు రిటర్న్ వెళ్తారంటే ట్రాఫిక్ వైలేషన్ ఏంటిదో మీకు తెలుసు. ఆ ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని దాన్ని ఫైన్ వేస్తారని తెలుసు. కానీ మీరు ఫాలో గారు కేవలం ట్రాఫిక్ పోలీస్ కనిపించినప్పుడే అరే పొద్దున్నే కనిపించాడని చెప్పేసి మీరు తిట్టుకోవడంలాగా చేసి మీరు రిటర్న్ వెళ్తారు. చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ జరుగుతారు. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటే ఇంటరాక్షన్ అందరికంటే అందమైన వ్యక్తి ఎవరు? ఈ ప్రపంచంలో అందమైన వ్యక్తి ఎవరు? సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. గ్రూప్ ఫోటో ఇస్తారు కాలేజీ కానీ స్కూల్లో కానీ. ఆ గ్రూప్ ఫోటో వచ్చినప్పుడు ఫోటోలో అందరికన్నా ముందు ఎవరి ఫోటో చూసుకుంటారు? మీరు ఎవరి ఫోటో చూస్తారు? అందరికన్నా అందమైన వ్యక్తి ఎవరు? మీరే మీ ఫోటో చూసుకుంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో అందరికైనా అందమైన వ్యక్తి మీరే. ఈ విషయం గురించి స్వామి వివేకానంద ఇక్కడ ఫోటో పెట్టారు. చాలా స్టూడెంట్స్ గురించి, యూత్ గురించి చాలా కోట్స్ చెప్పాడు. అది దాంట్లో ఒక కోట్, టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఏ డే, అదర్వైజ్ యూ మే మిస్ మీటింగ్ an intelligent person in the world. నువ్వు ప్రతిరోజు నీతో నువ్వు ఒకసారి మాట్లాడుకోవాలి, లేదంటే ప్రపంచంలో అందమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని నీవు కోల్పోతావని స్వామి వివేకానంద కొటేషన్ చెప్పాడు. కొంతమంది ఏంటంటే ఫైన్లు వేస్తారు, ప్లస్ గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి, ఆదాయం గురించి ఇవన్నీ పెంచుతుందని. కానీ అది మీది తప్పుడు అభిప్రాయం. ఎందుకు అంటే మీరు ఇచ్చే ఫైన్లతో కట్టేది కొన్ని కోట్లలో అవుతాయి, కానీ ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఉంది. ఊరికే ప్రజల మీద ఇటువంటి ఫైన్ చేయడానికి వాటికి అవసరం లేదు. మీరు కట్టే ఫైను ప్రభుత్వ బడ్జెట్లో ఏ మూలకు కూడా సరిపోదు, దేనికి కూడా సరిపోదు. కానీ ఎందుకు వేస్తున్నారు, ఎందుకు పెంచారు? సో ఇంతకుముందు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఒక సెల్ ఫోన్ కంటే ఏం చేస్తాం మనం? అమెరికాతోని ట్రంప్ వచ్చిన తర్వాత చాలా దేశాలకు ట్రేడ్ వార్ జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాతో కూడా అమెరికా ట్రేడ్ వార్ ఉంది. మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి వీసాలు ఇవ్వద్దని 3 సంవత్సరాలు రిస్ట్రిక్షన్ పెట్టాడని తెలుస్తుంది. అక్కడ జాబ్స్ కూడా ఇవ్వద్దని ఈ ట్రేడ్ వార్లో చెప్తున్నాం. కానీ అదే టైంలో ఏమైంది? చాలా దేశాలు, జర్మనీ, జపాన్, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, ఇటలీ, ఇట్లా చాలా దేశాలు మా ఇండియాకి రండి, టెక్నికల్గా ఉన్నవాళ్ళు మా ఇండియాకి వస్తే
మేము వీసా ఇచ్చేస్తాము, పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తామని ఇండియాకి ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు చెప్పండి? ప్రపంచంలో యూత్ ఎక్కువ ఉన్నది మన దగ్గరే, అదే టెక్నికల్గా గ్రాడ్యుయేట్స్ ఉన్నది మన దగ్గరే. ఆ దేశాలలో లేరు. ఆ దేశాల్లో ఏజ్ బార్ యువత మన దగ్గర పర్సెంటేజ్ చాలా ఎక్కువ. కాబట్టి అందరూ మన ఇండియాని అడుగుతున్నారు వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి, టెక్నికల్గా ఉన్న వాళ్ళకి. సో ఈ దేశం మీరు ఒక్కరు సింగిల్గా యాక్సిడెంట్ అయితే ఏం కాదు, దేశం మొత్తం చూసుకున్నప్పుడు దాంట్లో యూత్ చనిపోయింది చాలా ఎక్కువ. అందులో 18 to 34 years. వీళ్ళు కుటుంబానికే కాదు ఈ దేశానికి ఒకటేసారి ఒక 50,000 మంది చనిపోయారంటే ఎంత నష్టపోతుంది ఈ దేశము. సో ఈ దేశ నాయకత్వం అది ఆలోచించి యూత్ ఇంతమంది చనిపోతున్నారు, ఈ దేశానికి చాలా నష్టం అని చెప్పేసి ఈ ఫైన్స్ పెంచడం జరిగింది. అంతే తప్ప మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ దాంతో ప్రభుత్వానికి వచ్చేది కానీ ఏమీ లేదు. స్ట్రిక్ట్గా చేస్తే చాలా వరకు రూల్స్ పాటించి ఈ తగ్గుతుందని, చనిపోవడం తగ్గి ఈ దేశానికి లాభం ఉద్దేశంతో పెట్టారు తప్ప మీ డబ్బులతో ఆ వచ్చే వాయంతో ఎటు కూడా పనికిరాదు ఈ దేశానికి, అంత తక్కువగా. సో అందుకే మీరు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటే 80 స్పీడ్లో ఉన్నా కూడా యాక్సిడెంట్ అయితే మీకేం కాదు. కాళ్ళు చేతులు దెబ్బలు తాగితే ట్రీట్మెంట్ ఉంది, అదే తలకు దెబ్బ తాగితే కష్టం. ఎందుకంటే తలలో ఏముంటుంది? సూపర్ కంప్యూటర్ బ్రెయిన్. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా మీ మెదడు నుంచింది లేదు. చిన్న ట్యూమర్ అయితేనే దానికి ట్రీట్మెంట్ చేస్తే ఒక్కొక్కసారి అది కరెక్ట్ కావచ్చు, లేకుంటే మెంటల్గా ఇది కావచ్చు, బ్యాలెన్స్ లేకుండా పోవచ్చు. కాబట్టి దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను నల్గొండలో పనిచేసినప్పుడు వేరే నక్సల్స్ ఏరియా వేరే టీం తీసుకొని వెళ్ళాలి. మార్నింగ్ 4 గంటలకు చీకట్లో ఒక కానిస్టేబుల్ తీసుకొని బైక్ మీద 80 స్పీడ్తో పోతున్నాను. సో నేను మా కానిస్టేబుల్ చాలా థిక్ హెల్మెట్ వేసుకున్నాము. ఎందుకు? ఆ టైంలో అటాక్స్ జరిగేవి, నక్సలైట్లు బుల్లెట్ కొట్టినా తలకేం తగలకుండా ఉండడానికి. అయితే మేము వెళ్తున్న రూట్లో రోడ్డు పైన కన్స్ట్రక్షన్ గురించి ఇసుక వేశారు. నైట్లో మాకు కనబడలేదు. మేము బ్రేక్ కొట్టే లోపల ఇసుకలో బైక్ దొరుకుతాయి, మేము ఎగిరి కింద పడ్డాం ఇద్దరము. మాకు కాళ్ళు చేతులకు గాయాలైనాయి కాబట్టి తలకు చిన్న గాయం కూడా కలిగింది. ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాను. హెల్మెట్ అంత బాగా పనిచేస్తుంది. హెల్మెట్ లేకుంటే మీరు 20 స్పీడ్లో పోయి కింద పడ్డా కూడా తల రోడ్డు గుద్దుకొని కొబ్బరికాయ ఐడియా ఉన్న దేవుని దగ్గర కొట్టాం. సేమ్ అదే సిచ్యువేషన్. ఎందుకంటే మేము ఎన్నో చూస్తాము, మీరు చూడరు. సింపుల్గా తల రోడ్డు తగిలిందంటే పగిలిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ చాలా కష్టం. ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా 1 to 2 months హాస్పిటల్లో ఉండి చనిపోయిన కేసులే ఎక్కువ. కాబట్టి హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అది మీ గురించే ప్రభుత్వాలు చాలా సైంటిఫిక్గా తయారు చేసినాయి. కాబట్టి మీరందరూ పాటించి మీ లైఫ్, ఇంతకుముందు చెప్పాం కదా, అందరికంటే అందమైన వ్యక్తి మిమ్మల్ని కాపాడడమే మా బాధ్యత. ఇంకోటి ముగించే ముందు వివేకానంద స్వామి చెప్పిన ఇంకో కోట్ కూడా చెప్తాం. అరైజ్, అవేక్ అండ్ స్టార్ట్ అంటిల్ ద గోల్ రీచ్. మీరు ఆ గోల్ అచీవ్ చేసే వరకు, రీచ్ చేసే వరకు ఎక్కడ ఆగకుండా వెళ్ళండి అని యూత్ గురించి చెప్పింది. మీరు దానికి దగ్గరలో ఉన్నారు. జీవితంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నెక్స్ట్ మీ గోల్ రీచ్ అయ్యే దగ్గరలో ఉన్నారు. అదే మా ట్రాఫిక్ వస్తే మీరు వెహికల్ మీద ఒక దగ్గర స్టార్ట్ అయితే శుభ మధ్యాహ్నం, అంతేనా? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కార్యక్రమానికి వచ్చిన మన విశిష్ట అతిథులు, గౌరవనీయులు, అపార అనుభవజ్ఞులు గల మా ట్రాఫిక్ డీసీపీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సభను నేను సభలో మాట్లాడుతున్నాను. తర్వాత ఎన్సీసీకి సంబంధించిన అధికారులు, మన తోటి ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్లు, తర్వాత మా ఈ కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులకు, మీలాంటి యువత యుగాలకు వన్నెలతో తరింపచేసేలాంటి యువతకు నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. ఒకటి భగవద్గీతలో ఒకటి ఉంటుంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మన మరణం ఎట్లా ఉండాలి? అమృతతత్వం పొందాలి, మన ఆత్మ పరమాత్మ కావాలి. కానీ మన మరణము ఏ ప్రమాదాల్లో, ఇంకేదో వైరస్లతో, రోగాలతో మన మరణం కొనసాగద్దు. మనం నిండు 100 ఏళ్లుగా ఆయురారోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలంటే ఆరోగ్య నియమాలు పాటించాలి. బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
అంతేనా చెప్పారు. లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ చేయకూడదు, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ నియమాలు మీరు ఖచ్చితంగా ఉంటేనే మీరు బయటికి రండి. ఏదన్నా మీరు లేకుండా ఉంటే మీ అమ్మా నాన్నలు తలచుకొని రండి. మా వాళ్ళకు మీరు కన్నీరును మిగిల్చకండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులకు. కాబట్టి మనము దేశంలో మనుషులు ఉంటేనే ఈ యొక్క ఒక ప్రదేశము భూగోళంగా నడుస్తుంది. లేదంటే మనం ఇది ఒక నిర్మానుష్యంగా మిగిలిపోతుంది. మీలాంటి యువత చాలా అవసరం దేశానికి. మొన్న చంద్రయాన్ మనం పంపించాం కదా, చంద్రయాన్ నావికుడే యువకుడు. కాబట్టి ఇలాంటి ఒక దిక్సూచి, ఒక దిశ చూపించే యువతను మేము కాపాడాలని చెప్పి మా యొక్క తపనతో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవన్నీ మేము మేము పాటిస్తున్నాము, మీకు తెలియజేస్తున్నాము. శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానంలో కొంతమంది యువకులు ముందు పావన నవ జీవన బృందావన నిర్మాణంలో కాబట్టి అలాంటి బృందావనాన్ని, భారతదేశమైన బృందావనాన్ని మనం నిర్మించాలంటే మీలాంటి యువత కాబట్టి మాకు అవసరం. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు మీరు. అందరికీ నమస్కారం. తెలుగు ఓకేనా? అంటే ఓకే కదా ఇంగ్లీషా? మీ వాయిస్లో ఎంత జోష్ ఉంటే మీరు అంత స్ట్రాంగ్గా చెప్పినట్టు. తెలుగు ఓకేనా? ఓకే, గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమంది ఎన్సీసీ క్యాడెట్స్ కనిపిస్తున్నారు. I was also NCC student. I was senior and officer airwing. అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ముందు గ్యారిసన్ పరేడ్ గ్రౌండ్ న్యూఢిల్లీలో నేను ఢిల్లీ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్ ఇందిరా సింగ్ మేము ఏరోప్లేన్ నడిపాము. సో ఎన్సీసీ అన్ని అవకాశాలు ఇస్తుంది, క్రమశిక్షణ నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఈ క్యాడెట్స్ అదేవిధంగా వాటితో సమానంగా అంతే ఉత్సాహంతో ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్స్ అంతా చూస్తే ఒకసారి 40 years అనేది వెళ్ళిపోయారు. 40 సంవత్సరాల క్రితం ఐ వాజ్ కాలేజ్ స్టూడెంట్. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, వింటారా? సక్సెస్ ఎట్లా వస్తుంది? హౌ టు గెట్ సక్సెస్, హౌ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, హౌ టు అచీవ్ అవర్ గోల్స్, హౌ టు అచీవ్ ద టార్గెట్. వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఆర్ ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, ఆర్ ఇన్వెంట్ సమ్ ఫ్యూ థింగ్స్, స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్, సొంత వ్యాపారం, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, టార్గెట్ హిట్ చేయాలి. కాంపిటీషన్ చాలా ఎక్కువ మార్కెట్లో బయట, అన్ని తట్టుకొని నేను విజయం సాధించాలి అంటే దాంట్లో ఒక చిన్న సూత్రం ఉంది. చెప్పాలా? చివరిలో చెప్తాను, లాస్ట్లో ఆ పాయింట్ చెప్తాను. గుర్తు పెట్టుకొని నాకు మళ్ళీ గుర్తు చేయండి. రైట్, వస్తుంటే ఒక విషాదమైన సంఘటన జరిగింది.